ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. టైగర్ పాలమూరు ముద్దుబిడ్డ మహబూబ్ నగర్ అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి వచ్చిన వ్యక్తి ఒక పోరాట యోధుడు. అతన్ని ఏఐసిసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా చేసి ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినందుకు మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు పులకరించిపోతూ ఉంది. 75 ఏళ్ల పాటు రాని అవకాశం ఈరోజు మా సోనియమ్మ మాకు ఇచ్చింది అని చెప్పి తెలంగాణ ఇచ్చింది మహబూబ్ నగర్ కోసమే. ఈరోజు మా ముఖ్యమంత్రిని కూడా మహబూబ్ నగర్ కోసం సోనియమ్మ ఇచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకమైన నమస్కారం మా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున, మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. దేశం యావత్తు ఆశ్చర్యపోయే విధంగా తీర్పునిచ్చిన తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అందరూ మమేకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అలాగే ఈరోజు తెలంగాణకు స్వాతంత్రం రావాలి, ఈ నిరంకుశ ప్రభుత్వం పోవాలి, ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలన్న తపనతోటి ఆదిలాబాద్ నుంచి కింద అల్లంపూర్ దాకా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపినరు. వారి స్ఫూర్తికి, చైతన్యానికి మేమందరం కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ మహబూబ్ నగర్లో నిజంగా చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. మా అందరికీ నాకు వస్తున్నాయి, మా మిత్రులకు వస్తూ ఉన్నాయి. హాయిగా ఉంది సార్ మహబూబ్ నగర్, మంచిగా ఉంది, ఆనందంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది, కడుపు నిండిపోతుంది అని చెప్పి వందల వేల టెలిఫోన్ కాల్స్ ఈరోజు మాకు వచ్చినాయి. నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్న మహబూబ్ నగర్ ఓటర్కి, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు, ఈ ఆనందం ఇలాగే 5 సంవత్సరాలు కొనసాగుతుంది. మిమ్మల్ని ఎవ్వరు కూడా బెదిరించే కార్యక్రమం చేయరు. ఎవ్వరు సరే తప్పు పనులు చేసే వాళ్లకు చట్టం చూసుకుంటుంది వాళ్ళను, కానీ సామాన్య ప్రజల మీదకి మాత్రం ఏ గుండా కానీ, ఏ రౌడీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ తమ జులుం ప్రదర్శించరు. ప్రదర్శిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేగా నేను కానీ సహించం. మేము రాజకీయాల్లో ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి తప్ప ప్రజలను బెదిరించడానికో, ప్రజల మీద జులుం చేయడానికో కాదు. గతంలో ఏం జరిగిందో పక్కన పెడదాం. ఆ చీకటి రోజులు తొలగిపోయినాయి, వెలుగు రేఖలు విచ్చుకున్నాయి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది. మన కాబోయే ముఖ్యమంత్రి గారితో నిన్న మీటింగ్లో, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మాకు టైం ఇచ్చారు, కలిసి మాట్లాడే అవకాశం దొరికింది. వారు కూడా తమ సొంత జిల్లా మహబూబ్ నగర్ని అభివృద్ధి చేద్దాము, మంచి ప్రాజెక్టులు తీసుకొద్దాము అనే తలంపుతోటి ఉన్నారు. ఖచ్చితంగా వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. మహబూబ్ నగర్కు గత 75 ఏళ్లుగా జరుగుతున్న నష్టాన్ని పూడ్చే ప్రయత్నం, ఇక్కడ నియోజకవర్గంలో కూడా పూడ్చే ప్రయత్నం మీ ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నా. విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే మా 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ప్రజలకు అందేటట్టుగా చేయడమే ఎమ్మెల్యేగా మా పని. ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవకుడు, ఎమ్మెల్యే అంటే ప్రజలకు జవాబుదారీ, ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ ధనానికి, ప్రజల ధనానికి, ప్రజల ఖజానాకి కాపలాదారు. ఆ పని ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోటి చేస్తారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు. కానీ ఎవరైనా ఇప్పటికైనా సరే బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచేస్తామని చెప్తా ఉన్నా. లా అండ్ ఆర్డర్ అనేది మహబూబ్ నగర్ పట్టణానికి చాలా కీలకం. ఎవ్వరు దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎవరో చెప్తే ప్రోద్బలంతోటో ఎవరి మీదకో దాడులకు పోతాము లేదా ఏమైనా చేస్తామనుకుంటే ఖచ్చితంగా చట్టం తన పని తను చేస్తుంది. ఒక మోడల్ టౌన్గా, ఒక మోడల్ నియోజకవర్గంగా మహబూబ్ నగర్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నా. మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా సహకరించండి కొత్త ప్రభుత్వానికి. సంక్షేమ కార్యక్రమాల అమలులో 5 సంవత్సరాల కాలంలో మేము డెలివరీ చేస్తాం. మేము ఉట్టి వాగ్దానాలు ఇయ్యలే, ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు మేము ఇయ్యలే. ఆచరణలో తీసుకువచ్చే వాగ్దానాలే ఇచ్చినాం. వాటన్నిటినీ కూడా ఒకటి
దాన్ని నెరవేరుస్తాం. ఇక ఇప్పుడు అధికారానికి అలవాటు పడ్డ వాళ్ళకు ఊరుకోరు, అనవసర అర్ధాంతం చేసి ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలు, వాళ్ళ అబద్ధాలు 10 సంవత్సరాలు విన్నాం. ఇంకా దయచేసి వాళ్ళు చేసిన నిర్వాకాలు కూడా చూసినాం. వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేసిర్రో అది దుర్మార్గమైన మార్గం, అప్రజాస్వామికమైన మార్గం అని చెప్పి ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలిచిన. నాకు తెలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గం మొదలైనప్పటి నుంచి 87,000 ఓట్ల చిల్లర ఇప్పటిదాకా ఏ అభ్యర్థికి రాలే. కాబట్టే ఒక చరిత్రాత్మకమైన తీర్పు చైతన్యం కలిగిన మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు నిరుద్యోగ కోట్ల రూపాయల అవతల ఖర్చు పెట్టిన, ప్రలోభాలకు గురి చేసిన, బెదిరింపులకు పాల్పడ్డ, భౌతిక దాడులకు గురైనా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి అంబేద్కర్ గారి ఆశయాన్ని, అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, అంబేద్కర్ గారు జాతికి ఇచ్చిన సందేశాన్ని ఆకలింపు చేసుకొని ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించిండ్రు. ఈరోజు ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు. కాబట్టి ఇదే స్ఫూర్తిని మనం కొనసాగించాలా. ప్రజలు, పాలకులు, ఎమ్మెల్యే, ప్రజలు ఒక అవినాభావ సంబంధంతో పాలన చేయాలి. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయనీకనే ఎమ్మెల్యే ఉన్నాడు తప్ప ఎమ్మెల్యేనే ప్రజలకు సమస్య కాకూడదు. ఇప్పటిదాకా అదే జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులే ప్రజలకు సమస్య అయినరు. మిగతా సమస్యల కంటే ఈ సమస్య పెద్దదిగా వాళ్ళకి కనబడ్డది. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను మీ సమస్యలు తీర్చే వ్యక్తిని తప్ప మీకు సమస్యగా ఉండే వ్యక్తిని కాదు. కాబట్టి కలిసిమెలిసి మహబూబ్ నగర్ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను మహబూబ్ నగర్లో ఉన్న ఉద్యమకారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, అలాగే వ్యాపార వర్గాలకు, యువకులకు, తర్వాత సోషల్ యాక్టివిస్టులకు, తర్వాత నిరుద్యోగులకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ఆలోచనలు మాతో పంచుకోండి. ఎటువంటి అభివృద్ధి మనం చేసుకోవాలి మహబూబ్ నగర్లో, మన ప్రియారిటీస్ ఏంటివి, ఇవన్నీ కూడా మీతో నేను డిస్కషన్ చేస్తా. మన క్యాంప్ ఆఫీస్ కూడా దాన్ని కొద్దిగా రంగులవి వేస్తూ ఉన్నారు. ఒక మంచి రోజు చూసుకొని మన క్యాంప్ ఆఫీస్లో కూడా మనం అక్కడ కార్యాలయం పెట్టుకుంటాం. అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల క్యాంప్ ఆఫీస్. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ సమస్యలు చెప్పుకోవచ్చు. అది మహబూబ్ నగర్ను రేపు అభివృద్ధి దిశలో పయనింపజేయడానికి ఒక ప్రయోగశాలగా దాన్ని భావించాలి. మీ ఆలోచనలకు, మీ భవిష్యత్ ఆశలకు అది కేంద్ర బిందువు కావాలా క్యాంప్ ఆఫీస్ అనేది. అది ఓ ఎమ్మెల్యే సొత్తు కాదు, అది మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల సొత్తు. కాబట్టి నేను కూడా మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్లో అందరికీ కూడా అవైలబుల్ ఉంటా. ఎవ్వరి ద్వారా రావాల్సిన పని లేదు, వస్తే సంతోషమే. ఎవ్వరి పరిచయాలు లేకున్నా కూడా డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అక్కడ మన సిబ్బందిని కూడా, సఫిషియెంట్ సిబ్బందిని కూడా అక్కడ పెడతాము. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటాం. మీ సమస్యలన్నింటినీ కూడా అక్కడ రికార్డ్ చేస్తాము. ప్రభుత్వం ద్వారా ఎన్ని వీలైతే అన్ని పరిష్కారాలు చూపే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నా. మరొక్కసారి మొత్తం రాష్ట్రం కూడా అబ్బురపరిచే విధంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిన పాలమూరు ఓటరు చైతన్యానికి, పాలమూరు ఓటరు విజ్ఞానానికి, పాలమూరు ఓటరు మొక్కవోని ధైర్యానికి, పాలమూరు ఓటరు భవిష్యత్ దర్శనానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మన మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు, వీళ్ళందరివి కూడా కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు నన్ను అఖండ మెజార్టీతోటి వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తాను. ఇదివరకే చెప్పిన వాళ్ళ ప్రధానమైన సమస్యలు నా దగ్గరికి వచ్చినాయి. పెద్దలు నా దగ్గరికి ఆ సమస్యలు తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో మన మైనార్టీ సోదరుల సమస్యలను కూడా ప్రభుత్వ పరంగా పరిష్కారం చేసే గట్టి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వారికి హామీ ఇస్తూ ఉన్నా. మహబూబ్ నగర్లో గంగా జమున తహసీబ్ ఉంటుంది. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు సామరస్యంగా
కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండే ఒక వాతావరణం అది గతంలో ఉండింది. మళ్ళీ ఇప్పుడు అన్ని కులాలు మతాల ప్రజలు కలిసిమెలిసి మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగం పంచుకునేటట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మా అందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎటువంటి విద్వేషాగ్నులు, ఎటువంటి కోపతాపాలు, ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండకూడదని నేను భావిస్తూ ఉన్నా. కానీ ఎవరైతే చట్టాన్ని అతిక్రమించినరో, గతంలో ప్రజలను ఇబ్బంది పెట్టినరో, దౌర్జన్యం చేసినరో, ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకు శిక్ష పడాలని చెప్పి గట్టిగా మా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్తూ, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన నా మహబూబ్ నగర్ నియోజకవర్గ ఆత్మీయ ఓటర్ మహాశయులందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు మేమందరం ఏమనుకున్నామంటే, నిన్న 12 మంది ఎమ్మెల్యేలు మేము కలిసినాం. మేము ఒకటే కోరుకున్నాం, మాకు ఇక ఏ మంత్రి పదవుల మీద మాకు ఏం ఆశ లేదు. వీలైతే మిగతా ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా మంత్రిలాగానే, ఎందుకంటే మాకు ఇక మంత్రి పదవులు ఎందుకు అనేది మేమందరం కూడా అనుకున్న విషయం. ఇక మనకు సామాజిక సమీకరణలతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కూర్పును ఆలోచన చేసి అధిష్టానం ఈ 12 మంది ఉన్నారు కాబట్టి ఒకరికో ఇద్దరికో ఇవ్వచ్చు. అది పూర్తిగా ముఖ్యమంత్రి గారు తర్వాత అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తప్ప అందులో ఎవరి ప్రమేయం కూడా ఉండదు. మాకు ఎవ్వరికి 12 మందిలో ఎవ్వరికి వచ్చినా మాకు వచ్చినట్టే సంతోషంగా ఫీల్ అవుతాం. ఒకవేళ ఇబ్బందులుండి వేరే జిల్లాకు అకామిడేట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు అనుకుంటే అందుకు కూడా సంతోషపడతాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు మా ముఖ్యమంత్రి గారే, ప్రతి నియోజకవర్గానికి ఆయన ముఖ్యమంత్రి, మేము మంత్రులము అనే మేము భావిస్తూ ఉన్నాం.